ఓం శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలో 8వ శ్లోకము. కదంబమంజరీ క్లుప్తకర్ణపూరమనోహరా తాటంకయుగలీభూతతపనోడుపమండలా. ఇది శ్లోకము. ఒక్కసారి భావన చేయండి. అమ్మవారికి తపన మండలము, ఉడుప మండలము రెండూ కూడా తాటంకాలట. అంటే సూర్యమండలము, చంద్రమండలము అమ్మవారి తాటంకాలు. ఉదయము మనము సూర్యోదయం వేళ ఆ సూర్యభగవానుని చూసి చక్కగా ఆయనకి ఏమన్నా చెప్తే ఆయన అమ్మవారి చెవుల దగ్గరే ఉంటారు కాబట్టి, తాటంకాలుగా ఉంటారు కాబట్టి చక్కగా వెళ్ళి అమ్మవారికి చెప్పేస్తారు. అలాగే చంద్రుడికి కూడా మీరు ఏం చెప్పాలనుకున్నారో చెప్తే వారు అమ్మవారికి చెప్పేస్తారు. శ్రీమాత్రే నమః. కదండి, ఆ శ్లోకాన్ని తప్పులు లేకుండా చదవడానికి కారణం ఇదిగో ఈ లలితా సహస్రనామ పుస్తకమే. వీలైన వాళ్ళు ఈ లలితా సహస్రనామ పుస్తకం యొక్క నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, తెప్పించుకోండి. ఓం కదంబ మంజరి క్లుప్త కర్ణపూర మనోహరాయై నమః అని చదువుతాం. అంటే జీవితం ఆనందంగా, సంతోషంగా, ఏ ఒడిదుడుకులు లేకుండా నడవాలి అని అనుకుంటారో వాళ్ళంతా కూడా ఈ నామాన్ని జపం చేసుకోవచ్చు అన్నమాట. ఓం తాటంకయుగళీభూత తపనోడుపమండలాయై నమః. ఎవరైతే ఈ నామాన్ని చాంటింగ్ చేసుకుంటూ ఉంటారో వాళ్ళకి జీవితం మీద ఒక దృక్పథం వస్తుంది. జ్ఞానం, మనశ్శాంతి, ఆనందం ఇవన్నీ కూడా ఈ నామం చేయడం వల్ల వస్తాయి. ఎప్పుడైనా ఒకటి జీవితంలో మనం అనుకున్న విజయాలన్నీ సాధించినప్పుడే కదా. కాబట్టి అవన్నీ కూడా ఈ 8వ శ్లోకంలో ఉన్నటువంటి ఈ నామాల ద్వారా మనకి అమ్మవారు చేకూరుస్తారు. అందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలని చెప్పి కోరుకుంటూ లోకా సమస్త సుఖినో భవంతు. మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.